కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ వీరప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు లేకపోవడం, స్టాక్ బుక్ సక్రమంగా నిర్వహించకపోవడం పట్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రేషన్ షాపులను తనిఖీ చేయగా బయోమెట్రిక్ లేకుండానే సరుకులు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించే డీలర్లు, సిబ్బందిపై సుమోటోగా కేసులు నమోదు చేసి కోర్టుకు పంపుతామని హెచ్చరించారు. అక్రమాలు కనిపిస్తే వీడియో తీసి ఫుడ్ కమిషన్ వాట్సాప్ నంబర్కు పంపాలని ప్రజలకు సూచించారు. ఈరోజు మన కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని ముఖ్యంగా టౌన్లో కొన్ని అంగన్వాడీసు, రేషన్ షాప్స్, కొన్ని స్కూలు, అలాగే కొన్ని గురుకుల పాఠశాలలు, అంబేద్కర్ గురుకులము, అలాగే మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులాలు చూడడం జరిగింది. వీటిల్లో ముఖ్యంగా ఏపీ రెసిడెన్షియల్ ఇవి చూడడం జరిగింది. అంగన్వాడీలు కొంచెం చాలా దారుణంగా ఉన్నాయి ఈ తునిలో. ఒక ఇద్దరు అంగన్వాడీ వర్కర్లను టెర్మినేట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. పిల్లలు లేరు, అటెండెన్స్ ఫుల్ ఉంది, ఆ తర్వాత స్టాక్ బుక్ మెయింటైన్ చేయడం లేదు. ఆ ఉద్దేశం మీద ఇమీడియట్గా బుక్ చేయమని చెప్పాము. వాళ్ళు బుక్ చేయకుండా ఇక్కడ ఏదైనా ప్రెజర్స్ లోన్ అయితే కన్నా సుమోటోగా తీసుకొని కేసు పెట్టడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా మేము చెప్పింది.